హలో గైస్, మనకి ఆస్ట్రేలియన్ విధ్వంసకర బ్యాట్స్మెన్ అయిన గ్లెన్ మ్యాక్స్వెల్ మనోడి పరిస్థితి చూసుకుంటే ఎవడికి కూడా అర్థం కాదు. ఎందుకంటే ఐపీఎల్లో చూసుకుంటే అటర్ ఫ్లాప్ అవుతాడు. ఎందుకు ఎక్కువ అమౌంట్ ఇచ్చి నువ్వు మా దగ్గర ఆడరా అంటే రెండు చేతులు ఎత్తేస్తాడు, నా వల్ల ఏది కాదని చెప్పేసి. మనం ఆర్సీబీ టీంలో చూసాం కదా, ఆర్సీబీ టీంలో సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు వదిలేస్తే మళ్ళీ పంజాబ్ కింగ్స్ తీసుకుంది. ఎందుకు 2014లో మాకల్లే మంచిగా ఆడాడు, ఇప్పుడు కూడా మంచిగా ఆడతాడని చెప్పేసి పంజాబ్ కింగ్స్ టీం తీసుకుంటే, మరి పంజాబ్ కింగ్స్లో మొత్తం 7 మ్యాచెస్ ఆడి కొట్టింది కేవలం 49 రన్స్ మాత్రమే. మరి ఇక్కడ ఐపీఎల్లో స్ట్రగుల్ అయ్యాడు, మరి అతను పని అయిపోయిందేమో అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఎంఎల్సీ లీగ్ ఆడుతున్నాడు. ఎంఎల్సీ లీగ్లో అసలు విధ్వంసం అంటే ఏంది అనేది మళ్ళీ పరిచయం చేశాడు. నేను చూసుకుంటే వాషింగ్టన్ ఫ్రీడమ్కే కెప్టెన్గా కూడా మనోడు ఉన్నాడు. అయితే నిన్న మ్యాచ్లో కేవలం 48 బాల్స్లోనే సెంచరీ కొట్టాడు. సో మరి 49 బాల్స్లో 106 రన్స్ చేశాడు టోటల్గా. అయితే దీంట్లో మీరు ఒకసారి చూసుకుంటే మరి ఏకంగా 13 సిక్సెస్ ఉన్నాయి, దాని తర్వాత 2 4లు ఉన్నాయి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, 13 సిక్స్లు కొట్టాడంటే విధ్వంసం ఏ రీతిలో ఉందనేది. అయితే మరి ఇక్కడ మరి రీజన్ ఏంది? మరి ఆస్ట్రేలియన్ టీం తరఫున ఆడుతుంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు, మిగతా లీగ్స్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు. మరి అక్కడ మంచిగా ఆడుతున్నాడు అని చెప్పేసి ఐపీఎల్లో తీసుకుంటే ఇక్కడ ఏమైతే అర్థం కాని పరిస్థితి. సో మరి దీంతో అదంతా పక్కన పెడితే మరి నిన్న 1 సెంచరీ కొట్టాడు కదా, దీంతో ఒక రికార్డు కూడా క్రియేట్ చేశాడు అనమాట. అదేంటంటే మొత్తం T20 క్రికెట్లో ఇప్పటివరకు 8 సెంచరీస్ కంప్లీట్ చేసుకున్నాడు దీంతో. అయితే అంతకుముందు ఇదే రికార్డు రోహిత్ శర్మ, జాస్ బట్లర్, ఫించ్ అలాగే డేవిడ్ వార్నర్ వీళ్ళు నలుగురు కూడా T20 క్రికెట్లో 8 సెంచరీస్ చేయడం జరిగింది. సో మరి వాళ్ళ సరసన అయితే మరి ఇప్పుడు 8 సెంచరీస్ చేసి గ్లెన్ మ్యాక్స్వెల్ వాళ్ళతో పాటు నిలవడం జరిగింది అనమాట. సో మరి ఓవరాల్గా మరి మనోడు పర్ఫార్మెన్స్ ఇది ఐపీఎల్లో ఒక రకంగా ఉండిద్ది, అలాగే మిగతా లీగ్స్లో తన పర్ఫార్మెన్స్ బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.